దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కొన్ని జాతీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్, డీఎంకే వంటి పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంపై అన్యాయం జరిగిందని ప్రధాని సభలో పేర్కొన్నారని తెలిపారు. స్వార్థ రాజకీయాలకు దక్షిణాది ప్రాంతాలను వాడుకోవడం సిగ్గుచేటని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గత అనేక సంవత్సరాల యొక్క ఆకాంక్ష ప్రపంచ దేశాలకు భారతదేశం పోటీ పడాలనేటువంటి తలంపుతో అన్ని రంగాల్లో ముందుకెళ్తున్న సందర్భంలో 150 కోట్లు పైబడి ఉన్నటువంటి భారతదేశంలో కూడా గత అనేక సంవత్సరాలుగా వస్తున్నటువంటి యొక్క 543 పార్లమెంటు స్థానాల యొక్క సంఖ్యను ఈరోజు దేశంలో జనాభా నిష్పత్తి ఆధారంగా 816 సీట్లకు పెంచుతున్న సందర్భంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిపోతుంది. జనాభా ప్రాతిపదికన సీట్లు తగ్గిపోతాయి. ఈ రోజు ఆధిపత్యం తగ్గిపోతుంది, లేదా ఆ ప్రాంతం ఆధిపత్యం అని తప్పుడు ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు భారత ప్రధానమంత్రి గారు నిన్న చట్టసభలో గతంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో 5 రాష్ట్రాలకు 129 స్థానాలు 543 ఉంటే ఈ రోజు 816 స్థానాలు పెంచుతున్న సందర్భంలో 195 స్థానాలు ఈ రోజు ఈ ప్రాంతంలో పెరుగుతున్నాయి. అంటే గతంలో మనము నిష్పత్తి ప్రాతిపదికన చూస్తే 23.76% మన యొక్క ప్రాతినిధ్యం దక్షిణాది రాష్ట్రాలది పార్లమెంట్ లో ఉంటే ఈ రోజు 23.90% మన యొక్క పార్లమెంట్ లో సంఖ్య పెరుగుతుంది. ఉదాహరణకు కర్ణాటకలో 28 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, ఈ రోజు 42 స్థానాలు అయితే, ఆంధ్రప్రదేశ్ లో 25 ఉన్నాయి, 38 పార్లమెంట్ స్థానాలు వస్తాయి, తెలంగాణలో 17 నుంచి 26, తమిళనాడులో 39 నుంచి 59, కేరళలో 20 నుంచి 30. ఏ రకంగా తగ్గుతాయో చెప్పమని నేను అడుగుతున్నా. కాబట్టి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మహిళా ద్రోహులు, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు దక్షిణాది ద్రోహులు ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ దేశ ప్రజలు గాని, రాష్ట్ర ప్రజలు గాని, దక్షిణాది ప్రజలు ఎవరు నమ్మడం లేదు. వాస్తవం ఇదే ఉంది. ప్రజలు మిమ్మల్ని క్షమించరనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. నరేంద్ర మోడీ వైపు దక్షిణాది రాష్ట్రాల ప్రజలందరూ ఉన్నారు. ఇది వాస్తవం అనేటువంటి విషయాన్ని గుర్తించమని చెప్పి, బిల్లుకు మద్దతు ఇవ్వమని చెప్పి భారతీయ జనతా పార్టీ గుర్తు